పాన్ ఇండియా లెవెల్లో లేడీ సూపర్ స్టార్ నయనతార డాక్యుమెంటరీ ఫేమస్ అవుతోంది. ఇండియా వైడ్ గా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడంతో ఈ డాక్యుమెంటరీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. సోషల్ మీడియాలో కూడా బాగా ఫేమస్ అయింది. ధనుష్ వివాదంతో ఇది మరింత సంచలనమైంది. రీసెంట్ గా ధనుష్ నయనతారకు నోటీసులు పంపడం, ఆ నోటీసులకు బహిరంగ లేఖ ద్వారా నయనతార రిప్లై ఇవ్వడం కాస్త సంచలనమైంది. తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే ఇద్దరి వైపున ఉంది అనే విమర్శలు అయితే వస్తున్నాయి. ఇక నయనతార డాక్యుమెంటరీలో కీలక సన్నివేశాలు చూపించారు. ఆమెతో కలిసి పనిచేసిన వారు నయన్ గురించి 4 మంచి మాటలు బయటపెట్టారు. డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోలు, ఇతర నటీనటులు ఇలా కొందరు నయనతారతో తమకున్న అనుభవాలను, సెట్స్లో ఆమె ఎలా ఉండేది అనే విషయాలను పంచుకున్నారు. ఇదే డాక్యుమెంటరీలో నాగార్జున ఓ సంచలన విషయం కూడా బయటపెట్టారు. నయనతారకు గతంలో 2-3 ప్రేమ కథలు ఉండేవని, వాటి విషయంలో ఆమె చాలా ఇబ్బంది పడిందని చెప్పారు. వాటి గురించి నాగార్జున మాట్లాడారు. ముందు ఆమె ప్రేమ కథలు నడిపిన, చివరకు దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని తల్లి కూడా అయిందని, సెట్లో నయనతార ఫోన్ మోగితే అందరికీ భయం వేసేదని నాగార్జున ఈ సంచలన విషయాన్ని చెప్పారు. ఫోన్లో ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవని తాను గమనించిన విషయాన్ని నాగార్జున చెప్పుకొచ్చారు. ఫోన్ ఎత్తి మాట్లాడగానే నయనతార మూడు మొత్తం మారిపోయేదని తెలిపారు నాగార్జున. తన రిలేషన్షిప్లోనే సమస్య ఉందని అనిపించేదని అన్నారు. ఇక దీనిపై నయనతార కూడా క్లారిటీ ఇచ్చింది. ప్రేమ అనేది నమ్మకం మీద ఆధారపడి కొనసాగుతుందని చెప్పుకొచ్చింది. తాను అతన్ని మనస్ఫూర్తిగా నమ్మానని చెప్పిన ఆమె, అతను కూడా తనను ప్రేమిస్తున్నాడని అనుకున్నానని, కానీ అలా తనను నమ్మించాడని సంచలన కమెంట్స్ చేసింది. తన గత రిలేషన్స్ గురించి ఎక్కడా మాట్లాడకపోయినప్పటికీ ప్రజలు మాత్రం ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని నయన్ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఒక అమ్మాయిని కాబట్టి ఇలా మాట్లాడుకోగలిగారని, అబ్బాయి అయితే మాట్లాడుకునేవారు కాదని చెప్పింది నయనతార. ఎందుకురా నువ్వు ఆ అమ్మాయిని మోసం చేశావని ఎవరు మగాళ్లను అడగరని, అమ్మాయిలను మాత్రం అడుగుతారని తన అనుభవాన్ని చెప్పుకొచ్చింది. తప్పంతా అమ్మాయిలదే అయినట్లుగా వార్తలు రాస్తారంటూ ఎమోషనల్ అయ్యింది నయన్. అయితే అలా వేధించింది ఎవరు అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ కొందరు మాత్రం ప్రభుదేవా అంటూ కమెంట్స్ చేస్తున్నారు.